ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలాగో సైన్స్, ఇంగ్లీష్ ఇలాంటివన్నీ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. కానీ వీటితో పాటు ఒక స్పిరిచువల్ బుక్స్ కానీ లేదంటే ఒక నాయకులు, ఇప్పుడు మహాత్మా గాంధీ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఇలాంటి వాళ్ళవి ఒక చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లల్లో ఎలాంటి మార్పులు మీరు చెప్పగలుగుతారు మేడం? పత్రిజీ మనకి 3 పిల్లర్లు ఇచ్చారు కదా, స్వాధ్యాయము, సాధన, సజ్జన సాంగత్యం. ఒక స్వాధ్యాయం, అదే పిల్లలకు కూడా మనం బుక్ రీడింగ్. ఐన్స్టీన్ అంటారు, ద గ్రేట్ సైంటిస్ట్, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బీ ఇంటెలిజెంట్, రీడ్ దెమ్ ఫెయిరీ టేల్స్. మీ పిల్లలు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండాలి అంటే వాళ్ళకి కథలు ఎక్కువ చదివించండి, చదివి వినిపించండి. ఇంకా వాళ్ళు తెలివితేటలు కావాలి అంటే ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివించండి అన్నారు. ఎందుకని? ఒక బుక్ ఏదైనా చదివినప్పుడు క్రియేటివ్ విజువలైజేషన్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, మీరు రామాయణం వింటున్నారు, చూడలేదు, కానీ వెంటనే మీరు క్యారెక్టర్స్ ఊహించుకోవడం మొదలు పెడతారు మీ బ్రెయిన్లో. ఓ రాముడు ఇలా అడవికి వెళ్ళాడు, ఇలా వానరులు ఎలా ఉండేవాళ్ళు, వెంటనే అంటే మీ బ్రెయిన్ బియాండ్ మన రొటీన్గా థింక్ చేసేదానికన్నా ఎప్పుడైతే ఆలోచిస్తుందో కొత్త కొత్త కణజాలాలు, నెట్వర్క్లు ఫామ్ అవుతాయి అన్నమాట. సో పిల్లలు కూడా ఎప్పుడైతే బుక్స్ చిన్నప్పుడే చదివారో, మా ఫాదర్ టీచర్, చిన్నప్పుడు మార్నింగ్ 5కే లేపి లాంగ్వేజ్ బుక్ ఇచ్చి గట్టిగా చదవాలి. మేము ఏం చేయక్కర్లే, ఆ తెలుగో హిందీనో ఇంగ్లీషో ఏదో తీసి గట్టిగా, ఎంత సాడిస్ట్రా బాబు, ఈయన మాత్రం బెడ్ మీద కూర్చొని మమ్మల్ని ఇలా చదివిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు కనకన ఉచ్చారణ అంతా వచ్చి ఏదైనా ఎక్కడైనా ఏ టాపిక్ అయినా మాట్లాడగలుగుతా అంటే ఆయన ఇచ్చిన ఆ ఎక్స్పోజర్. అంటే ఆయన విశుద్ధ చక్ర యాక్టివేట్ చేయడానికి ట్రై చేశారు చిన్నప్పుడే, ఆ ఉచ్చారణ ఇవన్నీ. తర్వాత సనాతన సారథి తీసుకొచ్చేవాళ్ళు, ఏది సత్యసాయి ఇది ఫాలోవర్ ఉండేవాళ్ళు, సనాతన సారథి. ఒక పుస్తకం తెస్తే మేము 7 మంది పిల్లలు సరిపోవని 4-5 బుక్కులు తెప్పించేవాళ్ళు. మా అందరి చేత చదివించాక ఆయన స్కూల్ టీచర్ కదా, తీసుకెళ్ళి మిగతా పిల్లలకి ఇచ్చేవాళ్ళు. బాలమిత్ర, చందమామ, ఎందుకు కథల పుస్తకాలే కానీ దాని నుంచి కూడా నేర్చుకుంటాము అని ఆటోబయోగ్రఫీస్ మేడం చెప్పారు. ఒక జీవిత కాలం ఒక గురువు తన జీవితాన్ని, ఒక స్వామి వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస జీవిత కాలం వెచ్చించి వాళ్ళు ఏదైతే సత్యాలు తెలుసుకున్నారో అది ఆ పుస్తకం రూపంలో మనకి ఇచ్చేస్తారు. ఆ లైఫ్ అంతా మనం ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు. వాళ్ళ ఒక్క ఆ బుక్ చదవడం వల్ల తక్కువ సమయంలోనే మొత్తం తెలుసుకుంటాం మనం. సో వివేకానంద చిన్నప్పుడే ఆయన అన్నీ చేయగలిగితే నేనెందుకు చేయలేను? ఆయన ఎక్కడో అమెరికా వెళ్ళి అప్పుడు మన హిందూ వాణి వినిపించిన చోట ఆయన అక్కడ చికాగోలో మాట్లాడగలిగితే నేనెందుకు మాట్లాడలేను? అవన్నీ కూడా వాళ్ళు ఎన్నో కొన్ని చదవక కొన్ని అయినా బ్రెయిన్లో పెట్టుకుంటారు. నేను ఇంటర్లో ధ్యానంకి వచ్చాను. నా డిగ్రీ అయిన వెంటనే నాకు మ్యారేజ్ జరిగింది. లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్, కానీ నాకు ఇంటర్ నుంచే ధ్యానం ఉండడం వల్ల జీవితంలో ప్రతిదీ కూడా మన ఎదుగుదలలో భాగము, కర్మ సిద్ధాంతంలో భాగము అని తీసుకొని దాని సమస్యలా కాకుండా ఛాలెంజ్గా చూడడం మొదలుపెట్టాను. సమస్య ఆపేస్తుంది మనల్ని. సవాళ్ళుగా మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో ఇది నాకు ఏమి నేర్పించడానికి వస్తుంది, ఎందుకు ఇది నా జీవితంలోకి వచ్చింది, ఇవన్నీ కేవలం పత్రిగారు చెప్పిన రిచర్డ్ బ్యాక్ బుక్స్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఎందుకు సాధించలేము, డిఫరెంట్గా అది చేయాలనుకుంది, ఇంకా ఎత్తుకు ఎగరాలనుకుంది. సేమ్ నా లైఫ్లో కూడా చాలా పట్టుదల. నువ్వు స్పోర్ట్స్ చేయలేవేమో, షార్ట్గా ఉన్నావంటే అందులోనే వెళ్ళి నేషనల్స్కి వెళ్ళాను. నువ్వు డ్యాన్స్ చేయలేవేమో, బాగా అందంగా ఉన్నోళ్ళే డయాస్ మీద చూపిస్తారంటే నేను బాగా డ్యాన్స్ చేస్తున్నా, అందం వాళ్ళకి మ్యాటర్ కాదని ఇంకా బాగా నేర్చుకున్నాను. సో ప్రతిదీ అక్కడతో ఆగిపోలేదు. ఎందుకు నాకు హెల్ప్ చేసింది? ఈ ధ్యానం పుస్తకాలు ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉండడం వల్ల సెలెస్టియల్ ప్రొఫెసీ, ఎనర్జీ గేమ్, ఎలా మన ఎనర్జీ స్టీలర్స్ ఉంటారు, ఇవన్నీ. నేను జాబ్ జాయిన్ అయ్యాక బోల్డ్ పాలిటిక్స్, చాలా నేను యాక్టివ్గా ఉండడం వల్ల తీసుకోలేకపోయేది నా సీనియర్ ఆఫీసర్. నాతో కాంపిటీషన్ పెట్టుకో, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, బట్ నాతో పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు. సో అక్కడ కూడా ఆ సెలెస్టియల్ ప్రొఫెసీతో అప్లై చేశాను. నేను ఈవిడ చాలా ప్రేమిస్తున్నాను, ఈవిడ నాకు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు, వాడేదాన్ని అనమాట. అస్త్రాలు నన్ను బాగా ద్వేషించామని ఎక్కువ ప్రేమించేదాన్ని. ఆవిడ అలా 2 monthsలో మొత్తం మహేశ్వరి చెప్తే ఓకే రాజముద్ర వేసినట్టు. అంటే కేవలం ఆ బుక్ నాలెడ్జ్ నన్ను గైడ్ చేసింది. ఆల్వేస్ నేను పడిపోతాను అన్నప్పుడల్లా పలానా పుస్తకంలో ఆ మాస్టర్ ఏం చెప్పారు, ఇదేం చెప్పారు. సార్ని ఒకసారి బెంగళూరులో బాల్ వికాస్, అక్కడ కూడా క్యాంప్ జరుగుతుంది బుద్ధ పూర్ణిమలో,
సార్ వచ్చారు, అంతా చూస్తున్నారు. ఒక మేడం సార్ ఇవన్నీ బాగుంది, పిల్లలు చదవడానికి పుస్తకాలు ఏమున్నాయి సజెస్ట్ చేయండి సార్, మనకు సొసైటీలో లేవని. మేడం, ఎన్నో జన్మల నుంచి వాళ్ళు మనకన్నా ముందు జన్మలెత్తి మళ్ళీ మహాత్ములందరూ మన చిన్నపిల్లలుగా మీ ద్వారా గర్భాల ద్వారా వస్తున్నారు అంటే వాళ్ళు మీకన్నా చాలా సీనియర్ నాలెడ్జ్లో, ఆత్మపరంగా. కేవలం శరీరపరంగా మీకన్నా చిన్నవాళ్ళు అంతే, వయసు మనం చూస్తే. మీరు ఏం చదువుతున్నారో ఆ పుస్తకాలన్నీ మీ పిల్లలు కూడా చదవచ్చు అని మెసేజ్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను బాల వికాస్లో నాట్ ఓన్లీ స్టోరీ బుక్స్, స్పిరిచువల్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. చాలాసార్లు పేరెంట్స్ అడుగుతారు, మేడం మీరు ఆ లిస్ట్ పెట్టరా, పిల్లలు చదివేవి. నా ఓన్ సిస్టర్ డాటరు 9th మంత్ నుంచి ఆ అమ్మాయి స్కిల్ ఐడెంటిఫై చేసాం. ఒక మేనకోడలేమో బాగా డ్రాయింగ్ చేసేది, ఇలా లైన్ పెట్టి ముడిపెట్టి ఇండఫాగ్ అనేది, వీళ్ళు డీకోడ్ చేయలేకపోయారు. ఇండఫాగ్ లైన్ పెట్టి 3 ఇది పెట్టి ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే తను అబ్జర్వ్ చేసిందో దాన్ని వేసి ఇండియన్ ఫ్లాగ్, మాట రాదు కానీ చేయడం వచ్చింది. ఇంకో పాప పుస్తకాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చాం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నీమ్ కరోలి బాబా డివైన్ లవ్ పుస్తకం ఇంత ఉంటుంది, మీరు ఎవరైనా స్టాల్స్లో చూడొచ్చు. దాన్ని 4th క్లాస్లోనే 5 times చదివింది. అంటే మనం ఏది ఎగ్జాంపుల్ ఇచ్చి వాళ్ళ సార్ ఇందాక చెప్పారు, అన్ని ఎక్స్పోజర్. అన్నప్రాసన రోజు అది ఒక ఈవెంట్ కాదు, మన డబ్బును చూపించుకోవడానికి, గట్టిగా బంధువులు పిలిచి భోజనాలు పెట్టుకోవడానికి, సరదాగా వీడియో కోసం కాదు. అన్ని ఎక్స్పోజర్ అంటే అక్కడే చూడండి, చాయిస్. 7 నెలల్లో సాధారణంగా అన్నప్రాసన జరుగుతుంది కదా, అప్పుడే వాళ్ళకి అంత చాయిస్. నాయన ఇన్ని ఉన్నాయిరా బాబు, నీకేం కావాలి. సో ఆ బేబీ వెళ్ళి ఏది పట్టుకుంటే ఓ వీడి ఫ్యూచర్లో ఇది అవుతాడు అని. సో అందులో ఇంకా మోర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఆ చాయిస్ని ఇవ్వాలి అనేది అక్కడ కీ ఫ్యాక్టర్. సో ఈ బుక్స్ ఎప్పుడైతే మనం చదివిస్తామో డోర్వేస్ నాలెడ్జ్కి. సో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని రిఫరెన్స్ ఈజీగా తీసుకుంటారు. ఎవ్రీ టైం నా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్లో, నేను ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేశాను, ఏ ఛాలెంజ్ వచ్చినా వెంటనే సార్ని అడిగితే ఏం లేదు, నో కంప్లైనింగ్, ఓన్లీ ఇలా జస్ట్ పలానా బుక్స్ చదవండి అనేది, వెంటనే అది చదివేయడమే, సరెండర్ అయిపోయి దాంట్లో వచ్చేది. సో మీ పిల్లలందరికీ మనకు కూడా యూత్కి బుక్ క్లబ్స్ రన్ అవ్వాలి. జస్ట్ ఏదో చదవమని చెప్పడం కాదు, మనం టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళు చదవమనడం కాదు. బుక్ వాడు మనం చదివామంటే దాన్ని డిస్కస్ చేయడం, వాళ్ళు ఏదైనా చదివితే మనం అది వినడము, యూత్ క్లబ్స్లో జాయిన్ చేయడము. ఇప్పుడు నాకు బాల వికాస్ పిల్లలు వస్తారు, అప్ టు 15 years మనం తీసుకుంటాం 0 to. కానీ ఎవరైనా 13, 14 కనిపించారు అనుకోండి, నేను ఏం చెప్తాను ఇమీడియట్గా, యూత్ ఫర్ ట్రూత్కి వెళ్ళిన ఆయన, నీకు ఇక్కడ ఏముంది, ఏం చదువుకుంటావు, ఏం ఆడతావు అంటాను. సో వాళ్ళకి ఎందుకు ఇక్కడ లైక్ మైండెడ్, తన ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర తనకు వచ్చే కాన్సెప్ట్స్ నుంచి తను ఎక్కువ బెనిఫిట్ అవుతాడు. సో అట్లా మనం వాళ్ళని ఆ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి ఆ బుక్ క్లబ్స్ ఏర్పాటు చేయడం, మనమే వాళ్ళని ఒక వీక్ ఇంటికి పిలవడము. ఎప్పుడైతే మనమే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మాట్లాడాలి, నచ్చిన స్నాక్స్ పెట్టి చేసామనుకోండి, ఆ ఫ్రెండ్లీ వాళ్ళు బయట ఎక్కడో పోయి ఎవరి దగ్గర వినాల్సిన అవసరం ఏంటి? ప్రేమ దొరకక బయట ప్రేమ ఎత్తుక్కుంటారు. వాళ్ళని మనం జడ్జి చేస్తాం, వాళ్ళు ఇది చేస్తాం. ఎప్పుడైతే మనమే పుస్తకాలు చదివి మనం వాళ్ళ చదివిస్తాం, ముందు మనం మారుతాం. ఎప్పుడైతే మనం మారుతామో వాళ్ళ స్వేచ్ఛను మనకు సంపూర్ణంగా ఇస్తాం. సో బుక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ బుక్స్, మళ్ళీ అది కూడా సార్ ఒకటే చెప్పారు, రైట్ బుక్ రాంగ్ బుక్ ఎలాగంటే, నేను ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలుసుకున్నవాడు రాసిన ఏ పుస్తకమైనా మనం చదవచ్చు అని. అంటే ఆత్మస్థితిలో రాసే పుస్తకాలు ఏదైనా మనం చదవచ్చు, పాండిత్యం కాదు అని. అవన్నీ చదివిద్దాం మన పిల్లలతో.